వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనం 2.0. నేను మీ మాధురి. దూరం అవటానికి చాలా కారణాలు కావాలి, కానీ దగ్గర అవటానికి ఒక చిన్న కారణం చాలు. మనము జీవితంలో ఎన్నెన్నో రిలేషన్స్లో ఉంటాము, ఎన్నెన్నో బంధాలు మనకి దగ్గర అవుతాయి. అది తెలిసిన వాళ్ళే కాదు, తెలియని వాళ్ళు కూడా మన లైఫ్లోకి ఎలా వచ్చి మనతో అంత స్ట్రాంగ్ రిలేషన్ని మెయింటైన్ చేస్తారో, కంటిన్యూ చేస్తారో, మన లైఫ్లో ఒక భాగం ఎలా అయిపోతారో మనకు కూడా తెలియదు అనమాట. అయితే అలాంటి బంధాలు ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్లీ చిన్న రీజన్స్ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. ఎలా అంటే ఒక ట్రైన్ జర్నీ కానివ్వండి, ఒక బస్సు జర్నీ కానివ్వండి, మన ఈ జీవితం అనే జర్నీలో అలా మెరుపు తీగల్లాగొచ్చి ఇలా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అలా వచ్చి ఇలా తిష్ట వేసుకుని కూర్చున్నారు వీళ్ళు లైఫ్లో అని చెప్పేసి అంటారు చూసారా, అలాగా మన లైఫ్లో ఒక భాగం అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అలా వచ్చి ఇలా మెరుపు తీగలాగా వెళ్ళిపోయిన వాళ్ళని, ఇలా తిష్ట వేసుకున్న వాళ్ళని ఎవరిని కూడా మన బ్రెయిన్, మనము అనే వాళ్ళము మర్చిపోమన్నమాట. ఎందుకు అంటే ఏదో ఒకటి వాళ్ళల్లో నచ్చబట్టే కదా అసలు మన లైఫ్లోకి అనేది వచ్చారు. మన లైఫ్లోకి మనము వాళ్ళకి యాక్సెప్ట్ చేసి ఆ యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చాము, అవునా? అయితే మరి ఆ రిలేషన్షిప్ని కాపాడుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. అలా మెరుపు తీగలాగా వచ్చిన వాళ్ళని కానీ ఇలా స్టాండర్డ్గా ఉన్న వాళ్ళని ఎవరిని కూడా మనం మర్చిపోలేమన్నమాట. అయితే ఆ ఏదైతే రిలేషన్ ఉందో దానికి చిన్న డ్యామేజ్ పడుతుందో ఆ డ్యామేజ్ని మనమే పూడ్చాలి. అది ఎలా పూడ్చాలి? ఒక చిన్న పలకరింపు. అరే వాళ్ళు మాట్లాడట్లేదు, అయితే ఏంటి, మాట్లాడండి మీరే. వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ మీ లైఫ్లో మీరు ఇచ్చారు, ఉంది అని మీరు ఫీల్ అయినప్పుడు ఎందుకు మాట్లాడితే తప్పేంటి? ఒక చిన్న పలకరింపు, ఒక చిన్న నవ్వుతో హాయ్ హౌ ఆర్ యూ అని ఒక చిన్న మెసేజ్. ఏమైపోతుంది? ఏమన్నా పాస్తులు కరిగిపోతాయా చెప్పండి? కరిగిపోవు. మనకి ఆ బంధం నిలబడాలి అనంటే మనల్ని ఎంత దూరం చేసిన బంధాలనైనా దగ్గర చేసేది ఒక చిన్న పలకరింపు అనమాట. అంతెందుకండి, మన పలకరింపే మనకి మంచి చెడు అన్నిటినీ కూడా తెచ్చిపెడుతుంది అనమాట. ఎందుకంటే మనము ఎవరైనా తెలియని వాళ్ళని కూడా పలకరిస్తున్నప్పుడు మంచిగా పలకరించి మంచిగా మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళెవరో మనకి తెలియదు, బట్ కానీ అరే ఈ అమ్మాయి భలే కలిసిపోతుంది, భలే మాట్లాడుతుంది, ఎంత బాగా మాట్లాడుతుందో అని అక్కడి నుంచి మనం వెళ్ళిపోయినా, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినా కానీ ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చినప్పుడల్లే మన గురించి తెలుసుకుంటూ ఉంటారు, మన గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. మన పలకరింపే మనకి అన్నీ తెచ్చిపెడుతుంది అనమాట. మంచిగా పలకరిస్తే మంచిగా గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది మాట్లాడే అలవాటు చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళ గురించి కూడా వీళ్ళు తక్కువగా మాట్లాడతారు అని ఎలా అయితే అనుకుంటాం, మంచిగా మాట్లాడే వాళ్ళ గురించి కూడా అలాగే అనుకుంటూ ఉంటారనమాట. అసలు ఏదైనా మాటేనండి, ఏదైనా మాట చేసే మాయ అనమాట. ఎందుకు అంటే మన పలకరింపులోనే ఉంటుంది. మనము ఏదైనా నెగిటివ్ సెన్స్లో మాట్లాడితే అది ఎదుట వాళ్ళకి కలుక్కుమని తగిలి హర్ట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అలా కాకుండా మంచితనంగా మాట్లాడితే అసలు ఎంత తెలియని వాళ్ళనైనా మన వాళ్ళని చేసుకోవచ్చు. మన వాళ్ళని దూరం చేసుకోకుండా, పోగొట్టుకోకుండా మళ్ళా ఆ చిన్న పలకరింపే మనల్ని దగ్గర చేస్తుంది అనమాట. ఇదేంటి ఈరోజు మనము పలకరింపు గురించి, ఒక చిన్న పలకరింపు మనకి దూరమైన వాళ్ళని దగ్గర ఎలా చేస్తుందో, దగ్గర అయిన వాళ్ళు కాకపోయినా కానీ అలాంటి వాళ్ళని కూడా మన వాళ్ళుగా ఎలా చేస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇది వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం కూడా మర్చిపోవద్దు.